పరం అంటే రెట్టింపు, ద్వా అంటే రెండు. త్రేత, ది వర్డ్ త్రేత మీన్స్ ఇంటూ త్రీ టైమ్స్. త్రేత అనగా చతుష్క ఆర్ చతుష్క. It should be like that. But why Krita? In ancient mathematics, in Sanskrit, Krita means 4 times. ప్రాచీన సంస్కృత గణిత శాస్త్రములో కృతము అనగా 4 పెట్టి గుణింపబడినది అని అర్థం. మనకి వరాహమిహిరుడు మొదలైన వాళ్ళ పుస్తకాల్లో ఈ టర్మినాలజీ వస్తుంది. పూర్వార్థే విషయాదయ కృతగుణ మానం ప్రతి పంచతత్ అన్నాడు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా వరకు పూర్వార్థం అంటే మొదటి 6 రాష్ట్రాలు. అందులో విషయాదయ అంటే 5 మొదలుకున్నాయి. 5, 6, 7, 8, 9 ఈ అంకెలు. కృతగుణ అంటే 4 పెట్టి రెట్టింపబడినవి. మానం అంటే శరీరమునందు ఆ రాసులు ఎక్కడున్నాయో వాటి కొలతల్ని మీకు ఇస్తాయి సార్. తర్వాత చెబుతాను మళ్ళీ. నౌ కృత మీన్స్ ఇంటూ 4 అకార్డింగ్ టు ది మ్యాథమెటికల్ టర్మినాలజీ ఆఫ్ ది ఏన్షియంట్. టోటల్ ఈజ్ కాల్డ్ ఇది. అది ఎలాగో వస్తుంది అంటే సర్క్యులర్ మెజర్ కి డెసిమల్ సిస్టమ్ ఫెయిల్ చేయడం. అది మోడర్న్ మ్యాథమెటిక్స్ ఇంకా ఎరగదు. ఏన్షియంట్స్ డిస్కవర్డ్ దట్ ఫర్ ఆల్ సర్క్యులర్ మెజర్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ డిగ్రీస్ అండ్ ది సర్క్యులర్ స్పీడ్స్ అండ్ సర్క్యులర్ డైనమిక్స్ ది డెసిమల్ సిస్టమ్ ఇస్ ఎ థరో ఫెయిల్యూర్ బికాస్ ఇట్ ఎండ్స్ ఇన్ రికరింగ్ డెసిమల్. కదా, wherever there is a circular measure, you have to just adjust. You cannot get a proper decimal because decimal is only for linear system. For circular system, it should be a system of 1/9, not decimal system. So Varahamihira has written a book called The System of 1/9. నవాంశ గణితము అని ఒక గణిత శాస్త్ర గ్రంథం రాశాడు వరాహమిహిరుడు. అది మనం పారేస్తున్నాం కూడా ఇప్పుడు దొరకదు. కొన్ని శ్లోకాలు అక్కడక్కడ కామెంటరీస్ లో పెడుతున్నాయి అంతే. సో ది ఏన్షియంట్స్, ఎస్పెషల్లీ ఏన్షియంట్ ఇండియన్స్, యూజ్డ్ ఓన్లీ ది సిస్టమ్ ఆఫ్ 1/9 ఫర్ సర్క్యులర్ మెజర్. దే నెవర్ యూజ్డ్ ది డెసిమల్ సిస్టమ్ ఫర్ సర్క్యులర్ మెజర్. సో ఎనీ నెంబర్ డీలింగ్ విత్ సర్క్యులర్ మెజర్, ది టోటల్ విల్ బి 9. అండ్ దట్స్ వై 3, 6, 9 దే బిలాంగ్ టు one group numbers. They are called numbers of circular measure. 2, 4, 8 they are called linear numbers. 1, 5, 7 they are called monads. That is indivisible numbers. They can never be further divided. So they represent the spiritual plane, అంటే ఆత్మలో. దిస్ రిప్రజెంట్స్ ఎనర్జీ ప్లేన్, దిస్ రిప్రజెంట్స్ మెటీరియల్ ప్లేన్. కనుక ఆదిత్యులు, రుద్రులు, వసువులు వీళ్ళు. ది ఫస్ట్ సెట్ ఆర్ కాల్డ్ ఆదిత్య, ది లార్డ్స్ ఆఫ్ రేడియేషన్. ది సెకండ్ గ్రూప్ దే ఆర్ కాల్డ్ రుద్రాస్, ది లార్డ్స్ ఆఫ్ వైబ్రేషన్. The second group 3, 6, 9. No. 1, 5, 7 they are lords of radiation, Aditya. 3, 6, 9 are the lords of vibration, Rudra. 2, 4, 8 are called Vasus, the lords of materialization. Vasus, Astavassus they are called, 8 Vasus. Ekadasha Rudras, Dwadasha Aditya. Afterwards we will go to that number. So there are the 3 planes. The first lowest plane is called the plane of radiation. The next plane is called the plane of vibration. The third plane is called the plane of materialization.
For the time being, let us postpone this. అండి ఈ 4 ఒక మహాయుగము. Now all these 4 put together is called one మహాయుగ. వీటిని గుర్తుంచుకునేందుకు పైథాగోరస్ ఒక చిన్న లెక్క చెప్పాడు శిష్యులకి. టు రిమెంబర్ దీస్ థింగ్స్ పైథాగోరస్ హ్యాస్ గివెన్ ఏ ఫార్ములా కాల్డ్ ఏ మంత్రం కాల్డ్ ది డెకాడ్. అంటే దశాంగుళత్వము అనేదాన్ని డెకాడ్ అంటారు. అత్యతిష్ట దశాంగుళం, దానికి ఒక లెక్క చెప్పాడు. ఆయన ఇచ్చింది ఇంతే, మెడిటేట్ అన్నాడు. So he gave this number and asked his disciples to meditate. Every day he was revealing some points about it. తన శిష్యులకు ఈ మంత్రం ఇచ్చి ఈ మొత్తం మంత్రం అని చెప్పాడు. ప్రతిదినము కొన్ని విశేషములు లెక్కలు చెప్పి దీనిపై నిరంతరం ధ్యానం చేయము అని చెప్పాను. సో దిస్ ఫార్ములా ఇస్ కాల్డ్ Pythagorean డెకాడ్. Of course it can be applied in 10 different contexts in 7 different sciences. So 100 applications are there for this, according to Pythagoras himself. Therefore this number is called 10 times 10, the wheel rotates. In a 10 times 10 enter. You might have seen this sentence somewhere. Yes, in spiritual astrology you have this sentence. మనకి భారతదేశంలో ప్రాచీన లక్షల సంవత్సరాల నుంచి దీన్ని గుర్తుంచుకునేందుకు ఒక బొమ్మ యంత్రం ఇచ్చారు. దీన్ని గుర్తుంచుకుంటేనే కాక మనలో ఉన్నటువంటి సకల స్థూల సూక్ష్మ కల్మషములు పరిహరణమై యోగస్థితికి దారికి తీసుకొస్తుంది. ఆ బొమ్మ ధ్యానం చేసుకుంటూ ఉంటాయి. పరమ పవిత్రమైనటువంటి బొమ్మ అది. ఏన్షియంట్ ఇండియన్స్ హ్యావ్ గివెన్ ఏ ఫిగర్ కాల్డ్ యంత్ర. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది తంత్ర. asked us not only to remember to calculate but also to meditate it daily. It is highly powerful and sacred. Yantra. Yantra. Yantra means a glyph or a harmonic figure to be meditated upon, so that the gates of our wisdom be opened. Hey, it is given only after asking the disciple to do like this the feet for 12 years. Or to give a big amount of money every month, some installment basis, whenever you get money from your bank from Munich. That's it. Then I will shout like that if you give that money to me. Yantra icharu. A meditation of this glyph or yantra will purify the grosser and the subtler vehicles, all vehicles in us. It removes the obstacles on the way. It opens the gates to wisdom. At the same time, it prescribes certain strict rules to be followed when we want to meditate upon it. దీనిని ధ్యానం చేయవలనతో కొన్ని నియమములు తప్పక పాటించి తీరవలెను. ఉదాహరణకు ఉద్రిక్తతలో ఎవరిని గూర్చి అశుభమైన వాక్కు పలుకరాదు, భావింపరాదు. You should neither think nor utter a statement
that means something dangerous to either others or to oneself. That means? Dangerous to either yourself or to others. So you should mentally or vocally never utter a statement which means something bad. For example, you say, why can't this fellow die? How cruel this fellow. How can I kill him? Is it not good if I crush him down? Such things, ideas or words, unless you are free from these things, a meditation of this figure will make you so powerful that the vibrations become true, whatever you think of it. Suppose you are angry with your own son or daughter. The son or daughter will be sick within a few days. So, it becomes true. So, very, very careful, very, very careful. Your mind should be tranquil. That means, what is the minimum time during which we can get tranquility? It may be 10 times 10 years, sometimes. Everyone is a better judge of himself or herself. No one has any right to express about others. And when this figure is given, you can meditate if you remember this principle. లేదు ఫిగర్ ఈ ఫిగర్ మీద అప్లై చేయాలి మెడిటేషన్. ఇట్ ఈజ్ లైక్ దిస్: 1 dot, 2 dot, 3 dot, 4 dot. దట్ ఈస్ కలియుగ, ద్వాపరయుగ, త్రేతాయుగ, కృతయుగ. Of course, it is not for this formula of yugas it is given for a higher purpose. So 1 plus 2 plus 3 plus 4 is equal to 10. Pythagoras means this figure. This figure is called Lord Dattatreya by the ancients. He is called the Lord of Yoga. Dattasva Yoga Tatha Yoganatha. Yes. In Narayana Kavacham, we have his name Datta. Let Dattatreya save us. Dattatreya, the Lord of Yoga, save us from a dissipated way of awareness. Ayogam. We are too much dissipated. We speak while we think. We work while we speak. We talk while we work. Bahushakhasyanantasya buddhayo avyavasayinam. Many are the aberrations of the mind for those who have not undergone the discipline, and to whom discipline is not sweet, and to whom discipline is bitter. That is what Krishna says in Bhagavad Gita. బహుశాఖాహి అనంతాస్య బుద్ధయో అవ్యవసాయినాం. బుద్ధితో వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి బహుశాఖలు అనంతం. When you begin to work, I begin to question you. I want you to bring something from the market. You are going, again I will call you. Such is the crankish and aberrative nature is there to the mind, which is to be disciplined and controlled. Dattatreya, may he save us from this. That is what Narayana Kavacham says. But instinctively we are against discipline because great Maya works upon our mind. Whenever someone speaks of discipline with us, we look with some contempt and we feel disgraced and insulted. So, we should be careful with this figure. This figure, this Lord Dattatreya, is picturized as the one
celibate, upon the neck of whom there are 3 heads. He is the son of the great sage called Atri. The father is Atri. The figure, Atri is also a symbolic figure. This is the photograph of Atri. An equilateral triangle with the geometrical center as 1 point and circumcircle around it. This is also called in Bhagavatam Trivritta. That means the threefold wisdom. In Latin it is called Trinosophia. In Vedas it is called Trayi Vidya. In Bhagavatam you will find Trivrut Brahmaksharam Param about this thing. Trivrut Brahmaksharam Paramu and entire Dinan. It is one of the master keys of all secrets in the cosmos, in the solar system and the planetary system. So, the 7 rays on the cosmic plane, the 7 rays on the solar plane and the 7 rays on the planetary plane, the secrets will be revealed with this key. Because these 3 people are called the lords of the 3 grand cosmic rays. They are the creator, the preserver and the destroyer. So the lord of the cosmic activity, the first one, called Brahma. The second is called the lord of cosmic wisdom or love wisdom, called Vishnu. The third is called the lord of the cosmic will, Rudra. So they are the first ray, second ray and the third ray on the cosmic plane. The first is activity, Rajogunam. Brahma is Brahma. The second is love - wisdom, that is Vishnu. Second ray. The third is will, cosmic will, first ray, Rudolph. Cosmic leaders, Trimurtis, and the rest are called the 7 great rishis of the Great Bear. మిగతా వాళ్ళు 7 సప్తలోకములు వాళ్ళ నుంచి వస్తాయని చెప్తారు. Of course, there are hundreds of pages of commentary, both in Sanskrit and in ancient Tibetan dialect, and also in a language of the cave temples called Senzar. There are hundreds of pages of commentary in Senzar language to this figure. So, the father is called Atri. Atri means not 3. So, he is threefold but 1. That mind should be the father of this son. Without that mind, you cannot get the grace of Dattatreya or yoga. And the mother is called Anasuya, a grand noble lady as grand as Arundhati in Ramayana. Anasuya. Rama, Lakshmana and Sita, while they were in the forest, they visited the hermitage of these 2 symbolic fellows. They lived as human beings, but they are principles. On this earth, there are as many human beings as there are principles on the background. That's a strange thing which cannot be easily understood. And Anasuya means jealousy. Anasuya means a mind untouched by jealousy should be there if it has to conceive a son called Dattatreya.
అసూయచే స్పృశింపబడని మనస్సు. అత్రి అంటే ముగ్గురు కాదు, ఒకడే. అంటే ఒక మెరకాయ మీద 3 తలకాయలు వీడి కొడుక్కి. అందుకని వీడు ఎడం కంటే చంద్రుడు పుట్టాడని ఇంకో కథ ఉంది, అది ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. వీడు తపస్సు చేస్తుంటే ఇప్పుడు కంట్రోల్ దిగొచ్చేటాడు. సో ఫర్ కృతయుగ వీ హ్యావ్ హౌ మెనీ డాగ్స్? కృతయుగంలో ఏముంటుంది? ఇట్ ఈస్ కాల్డ్, ది ఫస్ట్ ఈస్ కాల్డ్ సత్య ఆర్ ట్రూత్ఫుల్నెస్. ది సెకండ్ ఈస్ కాల్డ్ శౌచ, that is purity of body and mind. Purity of body and mind, Shaucha. The third is called Daya. That means compassion. Compassion, Daya. Yes. The fourth is called Karma. It is law abiding nature or law abiding instinct. ధర్మమునకు విధేయత చూపునట్టి స్వభావము. Some minds instinctively rebel against law abiding nature. If you say you should sit like this, why should I? The mind says. So then society is compared with a bull walking on its 4 legs. భాగవతమునందు ప్రథమ స్కంధమును పరీక్ష a bull. So then society is compared with a bull walking on its 4 legs. భాగవతమునందు ప్రథమ స్కంధమున పరీక్ష నరేంద్రుని కథలో ఇది ఉన్నది. సో భాగవతం ఫస్ట్ బుక్. ఇన్ ది స్టోరీ ఆఫ్ పరీక్షిత్ యూ విల్ ఫైండ్ దట్ దిస్ ఈస్ కంపేర్డ్ విత్ ఎ బుల్ వాకింగ్ ఆన్ ఇట్స్ 4 legs. సో ఇట్ ఈస్ కాల్డ్ సత్యయుగ. కృతయుగ ఈజ్ ఆల్సో కాల్డ్ సత్యయుగ. కృతయుగమును సత్యయుగము అని కూడా అందరం. And symbolically it is called the golden age, Swarna Yuga, because the Lord is meditated as gold by all and everyone, not the metal gold, but it is the brilliance of the sun. The Lord is meditated as the brilliance of the sun. కిరణ్ అంటే బంగారం, ఈ లోహం బంగారం కాదు, అసలు బంగారం, అసలు బంగారం. హిరణ్య శబ్దం ఎట్లా వచ్చింది? మొదట కిరణ శబ్దం నుంచి వచ్చింది, కిరణ్యము నుంచి హిరణ్యం వచ్చింది. ఈ బంగారానికి విలువ ఉంటే వాడు సమలోష్టాస్త్ర కాంచన అంటే కిరణమయ విగ్రహం ఎందుకంటాడు దేవుణ్ణి? కానీ ఇది సరిపోతుందా? వాడు హిరణ్యం అయితే వాడి కాలో వేలో కొంచెం కత్తిరించుకుని అమ్ముకుందాం అనిపిస్తుంది. సో గోల్డెన్ ఏజ్ it is called. The second one, the first thing is gradually dropped in Treta Yuga. Only the people live by 3 virtues. Treta Yuga manandu సత్యము నశించి మిగిలిన 3 మీదనే జీవిస్తారు. This is the second one. Yes, it is the same. So it is compared with the same bull. After some age, one leg has become lame, and it is called a bull with a limping leg. This is compared with a bull with a limping leg. ఒక కాలు వెరగొట్టారు, కుంటుకుంటూ నడుస్తూ ఉన్నది ఎద్దు అన్నారు. It is also called silver age.
symbolically. Because there was a necessity to do things in open light. Previously, even though one was alone, he was truthful. In the second period, there should be at least two people for a person to be truthful, the observer also. So it is called Silver Age symbolically. So, during the third age called Dwapara Yuga, cleanliness and purity is not much cared for. People live only through compassion and law-abiding nature. మొదటి యుగమున 4 పనిచేస్తున్నవి. రెండవ యుగమున సత్యము దెబ్బతి అన్నది. మిగిలిన 3 పైననే జీవించిరి. మూడవది ద్వాపర యుగమున శౌచము కూడా దెబ్బతని దయాధర్మముల మీదనే నరులు జీవింపవలెను. సో యూ షుడ్ హ్యావ్ compassion and you should have law-abiding nature to live in the Dwapara age. That's enough. In the Kali age, the third one is afflicted. Kali Yugam వచ్చేసరికి no compassion. So, the average citizen in the Kali Yuga expects compassion from others, never believes in showing compassion towards others. దయ చూపిస్తే బాగుండు మన మీద ఎవడన్నానే. సో ఓన్లీ law-abiding nature, and that's true out of fear when help